విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు 150కి చేరుకున్నాయి. నిన్న డయేరియాతో నరసింహ గద్వాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. పట్టించుకునేవారు లేకపోవడంతో అతని పరిస్థితి విషమించింది. ఆలస్యంగా నరసింహను మెడికల్ క్యాంపు వద్దకు చేర్చారు. నరసింహ సిటీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతూ జీవనం సాగించేవాడు. సిపిఆర్ చేసిన స్పందన లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసింహ మరణించినట్టు ధృవీకరించారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. ప్రస్తుతం కొత్త రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంపు కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. విజయవాడలో డయేరియా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక వ్యక్తి డయేరియాతో మరణించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం డయేరియాకి సంబంధించి మెడికల్ క్యాంప్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితులు చూస్తే కనుక చిన్నపిల్లలను కూడా జ్వరమని, జలుబని, దగ్గని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. అలాగే చాలా మంది వాంతులు విరేచనాలతో కూడా అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక 24 గంటలు మెడికల్ క్యాంప్ అందుబాటులో ఉండేలాగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మా ఏం డౌట్తో వచ్చారు? ఫీవర్ అను దగ్గు వల్ల వచ్చారు. ఎవరు దగ్గు వల్ల వచ్చారు అంటే ఎలా ఉంది ఇప్పుడు? ఈ పరిస్థితులు బాగాలేదు కదా, ఎలా ఉంది ఇక్కడ? బాగాలేదు, అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. పిల్లలకి అప్పుడప్పుడే ఫీవర్ వస్తుంది, అప్పుడప్పుడే దగ్గు వస్తుంది. అన్ని అప్పుడప్పుడే వస్తున్నాయి, అప్పుడప్పుడే పెరుగుతున్నాయి, సడన్ గా వస్తుంది. దాంతో ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటున్నారు. అలాగే ఇక్కడ వార్డులో కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి వాళ్ళు అయితే మాత్రం చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నారు, వెళ్తున్నారు, అటువంటి కండిషన్స్ ఉన్నాయి. అమ్మ చెప్పండి, ఎందువల్ల అడ్మిట్ అయ్యారు? 5ంటికి 2 ఇరాషనల్ అయింది. కాలు అని చెప్తే బీపీ షుగర్ కూడా ఉంది. సో అది పరిస్థితి. ఏమండి ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మోషన్స్ అయినా వస్తున్నారు సార్. ఒక 3-4 డేస్ నుంచి ఎక్కువ అవుతున్నాయి. కొంతమందికి బాగా అయితే చూస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గానే ఉన్నారు. 24/7 డాక్టర్స్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. నిన్న మార్నింగ్ 5 o'clock వచ్చాం. అంటే ఎక్కువ అవుతాయో అని ఎర్లీగా వచ్చాం. ఒకవేళ ఏమైనా అవుతాయి. నిన్న మార్నింగ్ కూడా వచ్చారట ఎర్లీగా. డాక్టర్లు బాగానే చూస్తున్నారని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే కనుక పేషెంట్స్ కూడా వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడి నుంచి వీళ్ళకి మరీ కనుక సీరియస్ అయితే వీళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి కండిషన్స్లో పేషెంట్స్ వస్తున్నారు? వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి? ప్రస్తుతానికి వచ్చే ముందు అయితే 3-4 మోషన్స్ వస్తున్నారు. పర్లేదు, బాగానే రికవర్ అయ్యి పంపించేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే రికవర్ అవుతున్నారు. నిన్న చాలా మంది రికవర్ అవుతున్నారు ఇక్కడే. నిన్న ఒక డెత్ కేసు రిజిస్టర్ అయింది. సో అక్కడ రిజిస్టర్ అయింది యాక్చువల్గా రిజిస్టర్ అయింది. యాక్చువల్గా ఏంటంటే కండిషన్స్, పేషెంట్స్ యొక్క కండిషన్స్ ఎలా ఉంటున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎలా తగ్గాయి? ఏమైనా తగ్గాయనికి వచ్చలేదు, నిన్న పెరిగాయి కానీ పర్లేదు. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్లోకి వచ్చాయి. సో అది పరిస్థితి. కంట్రోల్లోకి వచ్చాయని అయితే మాత్రం ఇక్కడ ఉండేటటువంటి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం డయేరియా బారిన పడిన వారికి 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలాగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇది ప్రస్తుతం డయేరియా మెడికల్ క్యాంప్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, NTV, విజయవాడ నుంచి.